నమస్కారం అండి, నా పేరు శ్రవణ్ యాదవ్. ఈ భోజన బంధంకి వన్ ఆఫ్ ద పార్ట్నర్ని నేను. భోజన బంధం అనే టైటిల్ ఒక డిఫరెంట్గా యూనిక్గా పేరు ఉండాలి, దేనికైనా దాని తగ్గట్టు ఒక హ్యాష్ ట్యాగ్ ఉండాలని ఆలోచనతోటి సో అలా టైటిల్ క్రియేట్ అయింది. సో మా భోజన బంధం వచ్చేసి JNT టు హైటెక్ సిటీ రోడ్ల ఆపోజిట్ టు హైల్మాండ్ హౌస్లో 2nd ఫ్లోర్ అండి. మాది ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్ వాళ్ళ తరఫు నుంచి మేము ఒక భోజన బంధాన్ని టైటిల్ తీసుకొని ఒక కొత్తగా ఉండాలన్నట్టు స్పెసిఫిక్గా ఫ్యామిలీకి ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కరెక్ట్ లేనందుకు ఇక్కడ మేము నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లానింగ్ చేసుకొని మా హాల్లో ఒక 3 టైప్స్ ఆఫ్ ద సిట్టింగ్స్ ఉన్నాయి. 1 సైడ్ ఫ్యామిలీ సిట్టింగ్, విందు భోజనం, చెట్టు కింద భోజనం. ఎట్లా ఉంటుందంటే మీరు ప్రత్యేకంగా ఒక విలేజ్లోకి వచ్చినట్టు, ఒక విలేజ్ హోమ్లోకి వెళ్తున్నట్టు, కడప సిమిలర్గా కుండలు, గడ్డి, బ్యాంబో, ఈవెన్ క్యాష్ కౌంటర్ కూడా ఒక డిఫరెంట్ లుక్ టైప్ అరేంజ్మెంట్ సెటప్ చేశాం మేము. ప్రత్యేకంగా భోజనం వచ్చేసి మనం వెజ్ మీల్స్ వచ్చేసేసి ఆంధ్ర కేటగిరీలు ఉంటుందండి, నాన్ వెజ్ వచ్చేసి తెలంగాణ కేటగిరీలు ఉంటుంది. అలా కొద్దిగా ప్రత్యేకంగా మాకు మా భోజన బంధం ప్రత్యేకత భోజనం కూడా ఉన్నదండి. సొరపిడి అన్నం అని, తీపి కోడి, తీపి ఫ్రాన్స్, తీపి చికెన్, తీపి పన్నీర్, సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ పిట్ట గొడుగులది, తలకాయ కూర, బోటి. ఈ కాంబినేషన్ లో మళ్ళీ మటన్ కాంబినేషన్ లో బగారా రైస్, మటన్ కర్రీ విత్ పూరి, బగారా రైస్, చికెన్ కర్రీ విత్ పూరి. వెజిటేరియన్ వచ్చేసి స్పెషల్ భోజనం అని వచ్చేసి బగారా విత్ గుత్తొంకాయ అండి మాది. సో మేమంతా ఏదున్నా కుండలోనే సర్వీస్ చేస్తాం మేము. స్పెషల్గా మా అంతే కుండ పాట్స్ ఉంటాయి. పాట్స్ స్పెషల్గా మేము ఓన్గా డిజైన్ చేసుకున్నాము. ఆ డిజైన్ తోటే మేము ముందుకెళ్ళి అదే పాట్స్ తోటి డిజైన్ చేసాం. చాలా మంది కస్టమర్లు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు ఆ పాట్ వల్ల. మా దగ్గర డైనింగ్ సెట్టింగ్స్ అనేది ఒక డిఫరెంట్ డైనింగ్ సెట్ అయితే అందరి దగ్గర కాపర్, అల్యూమినియం డిఫరెంట్ ఉన్నాయి. నా దగ్గర ఓన్లీ పాట్స్, మట్టి కుండలు. మీరు చూసే ఉంటారు, కుండలు కూడా మొత్తం డిఫరెంట్ గా ఉన్నాయి. లైటింగ్ సెట్టింగ్ కూడా స్టార్టర్స్ కానీ భోజనం కానీ ఏదున్నా 18mm ఇస్తరాకు ఉంటుంది. ఎక్కడ ఏమైనా మీకు 16mm వస్తుంది. నా దగ్గర 18mm. అప్పటి మోజు ఆకు అంటుండే అప్పట్లో. ఆ మోజు ఆకులోనే నేను సర్వీస్ చేస్తా. అది నాకు స్పెషల్ గా తిరుపతి నుంచి తెప్పించుకుంటా. నాది ఇంకో ప్రత్యేక భోజనం ఏంటంటే సొరపిడుపు అన్నం అండి నాది. పిడుపు అన్నం అనే ఇన్ ద సెన్స్ అంటే షార్క్ రైస్. షార్క్ని దాన్ని ఒక 1.5 hours నుంచి 2 hours దాకా దాన్ని బాయిల్ చేసి దాన్ని వేస్టేజ్ అంతా తీసిన తర్వాత మా షెఫ్ తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకొని దాన్ని స్మాష్ చేసిన తర్వాత అది వైట్ రైస్ తోటి అవైలబిలిటీ ఉంటుందండి. కానీ ప్రత్యేకంగా గెస్ట్కి మేము ఏం చెప్తామంటే నెయ్యి ఉంటేనే దాని రుచి, దాని సువాసన అనేది మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క స్పూన్కి అది ఎంజాయ్మెంట్ ఉంటుందండి. దాని తగ్గట్టు తీపి కోడి అనేది ప్రత్యేకంగా ఉన్నది. సిమిలర్ టు క్రీమ్ చికెన్ అంటామండి దాన్ని. స్పెషల్లీ అమూల్ క్రీమ్ తోటి చేస్తాం. యూనిక్ గా ఉంటుంది చికెన్ గా. సో దాని తగ్గట్టు ఫ్రాన్స్, సీలా ఫ్రాన్స్ వస్తుంది, వెజ్ లో పన్నీర్ వస్తుంది. ఇంకోటి మా దగ్గర పుట్టగిడుగులు అనేది ప్రత్యేకంగా సాల్ట్ అండ్ పెప్పర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మొక్కజొన్న మంచూరియన్ కూడా ప్రత్యేకంగా ఫుడ్ అండి మాది. బగారా మటన్ ఒకటి మంచిగా కాన్సెప్ట్ తోటి పెట్టి చేయాలని ఒక చిన్న కోరిక. మటన్ కర్రీ అయితే మా ఓన్ రెసిపీ. మా అమ్మమ్మ గారి తరఫు నుంచి మేము తెలుసుకొని మా షెఫ్ కి ప్రత్యేకంగా మేము చూపించుకొని మేము చేపించుకున్నాం మటన్ కర్రీ. మటన్ కర్రీ తోటి మీకు బగారా అన్నం వచ్చేసి సోనా మసూరి. మేము బాస్మతి అనేది యూజ్ చేయము. బిర్యానీకి బాస్మతి అనేది యూజ్ చేస్తాం. కానీ మటన్ కర్రీకి, చికెన్ కర్రీకి, గుత్తొంకాయ, స్పెషల్లీ గుత్తొంకాయకి బగారా అన్నం
యూజ్ చేస్తాం. సో మీకు బగారా మటన్ చికెన్ కి పూరి కాంబినేషన్ ఉంటుంది. మరీ హై లేకుండా మరీ అంత తక్కువ లేకుండా ఒక రీజనబుల్ రేట్స్ తోటి ఏ గెస్ట్ అయినా, ఏ మామూలు వ్యక్తి అయినా, ఏ పెద్ద వ్యక్తి అయినా వచ్చి తిని పోయే అంత రేట్స్ ఉన్నాయండి. మరీ అంత ఎక్కువ లేదు. మనకు మటన్ బగారా వచ్చేసి 400 అండి. 2 పర్సన్స్ తినవచ్చు. కుండలో వస్తుంది, కుండ నిండా అన్నం వస్తుంది, కుండ నిండా కూర వస్తుంది, 2 పూరీలు వస్తాయండి. దాని తగ్గట్టు చికెన్ కోడి కూర కూడా అంతే సేమ్. గుత్తొంకాయ కూర. వెజ్ మీల్స్ వచ్చేసి ప్రత్యేకంగా వెజ్ మీల్స్ అందరూ స్టీల్ కటోరీలు యూజ్ చేసేస్తారు మీల్స్ లా. నేను మట్టి కప్స్ యూజ్ చేసుకొని అన్లిమిటెడ్ రైస్ ఇస్తా. బుట్టలో ఇస్తరాకు నిండా దానికి నెయ్యి, పాపడు, సాంబార్, పప్పు, ఒక కర్రీ, ఒక వెజ్ క్రిస్పీ పౌడరు, వేడి అన్నం మేము సర్వ్ చేస్తామండి. హాయ్ అండి, నవీన్ రెడ్డి నా పేరు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. లంచ్ బ్రేక్లో ఇలా బయట తిందామని చెప్పి ఫ్రెండ్స్ అందరం ఇలా బయటకు వచ్చామండి. అండ్ సొరపుట్టు రైస్ అండ్ ఈ పప్పుచారు అన్నం కానీ తీపి కోడి అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ వంటకాలు ఉన్నాయని చెప్పారనమాట. సొరపుట్టు రైస్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత పప్పుచారు అన్నం అన్నారు. బయట దొరుకుతూనే ఉంది, బట్ స్టిల్ ఇక్కడ కూడా ఒక రకమైన అంబియన్స్ యాడ్ అయ్యి టేస్ట్ అది చాలా బాగుందండి. యూ కుడ్ ట్రై. ఇది ఎక్కడ దొరకదని చెప్పడం, బట్ టేస్ట్ ఈజ్ యాక్చువల్లీ వర్త్ ట్రైయింగ్ వన్స్ అండి. డిఫరెంట్గా ఉంది చాలా.